హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ సుప్రజ. జీవితం యొక్క పాట అనే ఛానల్కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? ప్రతిరోజు ఒక కొత్త జ్ఞాపకం, ప్రతిరోజు ఒక కొత్త అనుభవంతో మీ జీవితం కూడా ఒక అందమైన పాటలా సాగిపోవాలని ఆశిస్తూ ఈరోజు వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఈ వీడియో నేను ఆదివారం ఉదయం షూట్ చేస్తున్నానండి. జనరల్గా మనం ఆదివారం అనుకుంటే అదొక తెలియకుండానే ఒక లీజర్నెస్ వచ్చేస్తుంది. ముందు రోజు పడుకునేటప్పుడు కూడా మనము రేపు ఆదివారం అనే థాట్తోనే లేస్తాము. అంటే కొంచెం లేట్గా లేవచ్చు అని మైండ్ ముందే ప్రిపేర్ అయిపోతుంది కదా. మామూలుగా అయితే నేను రోజు 5 గంటలకు లేస్తాను. 5 గంటలకు లేస్తే నాకు అన్ని పనులు కరెక్ట్గా టైంకి పూర్తయిపోతాయి. ఈరోజు ఇంకా 5:30కి లేద్దామని అలారం పెట్టుకున్నాను, కానీ అలారం వచ్చాక చూసి మళ్ళీ 5 నిమిషాల తర్వాత లేద్దామని పడుకున్నాను, కానీ అది గంట సేపు తర్వాత మెలకువ వచ్చింది. వచ్చి చూస్తే చాలా తెల్లారిపోయింది. ఇంకా రోజులాగానే నేను లేవంగానే చేసుకునే రొటీన్లోకి వెళ్ళిపోయాను. లోపల ఇంట్లో ఊడ్చడానికి, తర్వాత 2 బాల్కనీలు ఉంటాయి, అవి 2 ఊడ్చడానికి, తర్వాత వాషింగ్ మిషన్లో బట్టలు వేయడానికి నాకు గంట సేపు అయితే ఖచ్చితంగా పడుతుంది. 10 నిమిషాలు అటు ఇటుగా గంట సేపు అయితే పడుతుందండి. ఈ పని అయితే నేను ఫస్ట్ కంప్లీట్ చేసుకుంటాను. నేను రోజు చెత్త ఊడ్చేటప్పుడు ఒక క్లీనింగ్ రొటీన్ అయితే ఫాలో అవుతానండి. అదేంటంటే, మామూలుగా కిందనే ఊడ్చకుండా ఎక్కడెక్కడ ప్లేసెస్ మనకు కళ్ళకి కనిపించే ప్లేసెస్ ఏవైతే ఉంటాయో అవి లైట్గా క్లీన్ చేసుకుంటూ రోజు చెత్త ఊడుస్తాను. ఒక క్లాత్ అయితే దానికి సపరేట్గా పెట్టేసుకొని డైనింగ్ టేబుల్, కిటికీల దగ్గర బండలు, తర్వాత ఫ్రిడ్జ్ పైన, డ్రెస్సింగ్ టేబుల్ గట్లు, మంచాల గట్లు అన్నీ కూడా ఏవైతే పైన కనిపిస్తూ ఉంటాయో అవన్నీ ఒక్కసారి దులుపుకుంటూ తుడుచుకుంటూ చేస్తాను. టీవీ యూనిట్ దగ్గర ఇవన్నీ కూడా మనకు కళ్ళకి ముందే కనిపిస్తూ ఉంటాయి. అలా దుమ్ము కనిపిస్తూ ఉంటే మంచి ఫీలింగ్ ఉండదు కదండి. కాబట్టి నేను అవి తుడుచుకుంటూ మొత్తం ఒకసారి ఇల్లు ఊడ్చేసుకుంటాను. నాకెందుకు అది ఒక కంప్లీట్ క్లీనింగ్ ప్రాసెస్గా అనిపిస్తుంది. నాకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ ప్రాసెస్. ఎక్కువ దుమ్ము ఉన్నట్టు కనిపించదు. మనం ఎలాగూ మళ్ళీ మంత్కో 3 మంత్స్కి ఒకసారి డీప్గా క్లీన్ చేసుకున్నప్పుడు అది పైన దుమ్మంతా అంత కనిపించదు. దీనివల్ల నీట్గా ఉన్నట్టు అనిపిస్తుంది ఇల్లంతా. ఒక్క మంగళవారం, శుక్రవారం తప్ప ఈ ప్రాసెస్ నేను రోజు ఫాలో అవుతాను. అంటే మామూలుగా మంగళవారాలు, శుక్రవారాలు డస్టింగ్ చేయకూడదు అనుకుంటాం కదా, మా పెద్దవాళ్ళు అంటారు కదా, అందుకని ఆ రోజులు మాత్రం వదిలేస్తాను. అంటే మనకి ఇది స్టార్ట్ చేసిన కొత్తల్లో కొంచెం పెద్ద ప్రాసెస్గానే ఉంటుంది. అంటే మనం ఎక్కువ టైం వేస్ట్ చేస్తున్నాము దీనికోసం అనిపిస్తుంది, కానీ హార్డ్లీ 10 మినిట్స్ అండి. నేనైతే ఈ కొత్త ఇంటికి వచ్చినప్పటి నుంచి 2 సంవత్సరాల నుంచి ఇదే ప్రాసెస్ ఫాలో అవుతున్నాను. వారమంతా వదిలేసి బాగా దుమ్ము పట్టాక వారంలో 2-3 గంటలు దీనికి కేటాయించే బదులు రోజు ఒక 10 నిమిషాలు కేటాయిస్తే చాలా సులువుగా అయిపోతుంది అనిపిస్తుంది నాకు ఈ ప్రాసెస్ అని. చాలామందికి కుదరకపోవచ్చు, అంటే వర్కింగ్ ఉమెన్స్కి కానీ, కొంచెం బిజీగా ఉండే వాళ్ళకి కానీ ఈ ప్రాసెస్ కుదరకపోవచ్చు. నాకైతే ఇది బాగా యూస్ఫుల్గా అనిపిస్తుంది కాబట్టి మీతో షేర్ చేసుకున్నాను. మా ఇంటి చుట్టూ ఎక్కువ ఖాళీ ప్లేస్ ఉంటుందండి. ఇంకా పెద్ద గ్రౌండ్ కూడా ఉంటుంది. సో అందరూ చాలామంది వస్తారు, ఆడుతుంటారు, పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా. కాబట్టి ఎక్కువ దుమ్ము లేస్తుంది. అది ఇప్పుడు డస్టింగ్ చేసినా ఈవినింగ్ కల్లా మొత్తం తెల్లగా పేరుకుపోతుంది.
ఇంకా ఈరోజు సండే కదా, ఎలాగో లేట్గానే లేస్తారు అందరూ. వాళ్ళు లేసి కిందకొచ్చేలోపు ఈ పనులన్నీ అయిపోతే సగం పని అయిపోయినట్టే. ఇంట్లో అయితే ఊడ్చేసాను. ఇంకా బయట వరండాకి వచ్చానండి. ఇది వాష్ ఏరియా. అంటే ఇక్కడ వాషింగ్ మిషన్, ఇంకా బట్టలు ఆరేయడము, ఇంకా డస్ట్‌బిన్స్ అవన్నీ, బయట ఒక వాష్‌రూమ్ ఇవన్నీ ఉంటాయి. ఇది బయట వరండా అండి. అంటే ఇంటికి ఫ్రంట్ సైడ్ వస్తుంది. ఇది ఫ్రంట్ బాల్కనీ అండి. దీన్ని మామూలుగా రోజుల్లో అయితే ఇది ఎక్కువ పాడవదు. అంటే వర్షాలు పడకపోతే. వర్షాకాలంలో మాత్రం ఎక్కువ పాడవుతుంది. ఎందుకంటే ఇది క్లోజ్డ్‌గా అయితే ఉండదు కంప్లీట్‌గా. ఇంకా పైనుంచి కూడా వర్షం నీళ్లు పడుతూ ఉంటాయి. ఇంకా బయట నుంచి తొక్కే మట్టి అంతా కూడా ఎక్కువ పాడవుతుంది. కుండీల్లోంచి ఇంకా మట్టి రాలడం ఇవన్నీ కూడా ఎక్కువ ఉంటాయి వర్షాకాలంలో. కాబట్టి నాకు కొంచెం వర్షం పడింది ఆనందంతో పాటు ఈ పని కూడా ఎక్కువ అవుతుంది. ఇవన్నీ కూడా నేను ఆనందంగా చేస్తానండి. అంటే నాకు చాలా ఇష్టం ఇంటిని అందంగా పెట్టుకోవడం, నీట్‌గా పెట్టుకోవడం. కాబట్టి అంత భారంగా అనిపించదు నాకు. వెళ్ళిపోతూ ఉంటుంది అంతే. ముందు రోజు రాత్రి వర్షం పడింది. కాబట్టి ఆ నీళ్ళన్నీ అలాగే నిలిచిపోయాయి. ఇంక అందరూ వచ్చి తొక్కుతా ఉంటారు కాబట్టి దాన్ని లైట్‌గా మాప్ చేసేస్తే ఇంక మళ్ళీ అది డ్రై అయిపోతుంది కదా! అంత పాడవదని ఇప్పుడు తుడిచేస్తున్నాను. ఇవన్నీ కూడా ఈ వారం వాడిన సాక్స్‌లు. మా హస్బెండ్, ఇంకా మా బాబు. బాబైతే గ్రౌండ్‌కెళ్తాడు, ఇంకా స్కూల్‌కెళ్తాడు. ఎక్కువ సాక్స్‌లే పడతాయి. సో, ఈరోజు వాష్ చేసేస్తే మళ్ళీ రేపటి నుంచి ఇంక రెగ్యులర్‌గా యూజ్ చేస్తారు కదా! అందుకని వేడి నీళ్ళల్లో సర్ఫేసి ఒక గంట పాటు నానబెట్టాను. తర్వాత ఇంకా బ్రేక్‌ఫాస్ట్ లేట్ అవుతుంది కదా అని బ్రేక్‌ఫాస్ట్ స్టార్ట్ చేద్దామని లోపలికొచ్చాను. ఇంకా నైట్ కడిగిన గిన్నెలన్నీ ర్యాక్స్‌లో సర్దేస్తున్నాను. తర్వాత ఇంకా పైకెళ్ళి ఒకసారి బెడ్‌షీట్స్ అవన్నీ మడత పెట్టేసి వచ్చేద్దామని పైకెళ్ళాను. ఇది మా అమ్మ వాళ్ళ ఇల్లండి. ఈ కిటికీలోంచి కనిపిస్తుంది గదా! అంటే పక్క వీధిలోనే ఉంటుంది అమ్మ. చాలా దగ్గరలోనే అనుకోవచ్చు. నడిస్తే ఒక 5 నిమిషాలు కూడా పట్టదనుకుంటాను. మధ్యలో ఏమీ ఇల్లులుండవు. అంతా ఖాళీ ప్లేస్ కాబట్టి చాలా క్లియర్‌గా కనిపిస్తుంది ఇక్కడి నుంచి. దుప్పట్లయితే మా హస్బెండ్ మడతేసినట్టున్నారు కానీ, ఈ బెడ్‌షీట్ అవన్నీ సరి చేయలేదు. ఇంకా నేను అవి సరి చేసి నీట్‌గా పెడుతున్నాను. ఇంకా టిఫిన్ విషయానికొస్తే ఈరోజు చికెన్ కర్రీ, దోస. దానికోసం నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దామని అంతా రెడీ చేసుకుంటున్నాను. చికెన్ తెచ్చేలోపు ఈ పేస్ట్ రెడీ అయిపోతే తర్వాత తొందరగా చేసేయొచ్చని స్టార్ట్ చేశాను. మామూలుగా అందరూ కూడా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకేసారి వారానికి సరిపడా, 10 రోజులకి సరిపడా వేసేసుకొని పెట్టేసుకుంటారు కదా ఫ్రిడ్జ్‌లో అలాగా. నేనైతే వేయనండి. ఎందుకంటే మేము ఎక్కువ మసాలా వాడము. మ్యాక్సిమం వారానికొక్కసారి, లేకపోతే అది కూడా 2 వారాలకొకసారి అలా నాన్ వెజ్ తెచ్చుకుంటాం. మధ్యలో కూడా ఎక్కువ వాడం కాబట్టి నేను ఎప్పటికప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాను.
చికెన్ కర్రీ స్టార్ట్ చేశానండి. చికెన్ కడిగి పెట్టుకొని తర్వాత ఇంతలో మా అమ్మ వచ్చింది. ఆమె మధ్యాహ్నానికి బిర్యానీకి కావాల్సిన చికెన్ మ్యారినేట్ చేసి పెడుతుంది. అవన్నీ వేసి కలిపి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇప్పుడు అవి మ్యారినేట్ చేసి పెట్టేస్తే తర్వాత మధ్యాహ్నంకి అంత పని ఉండదు కదా. ఈ చికెన్ కర్రీ చాలా సింపుల్గా అయిపోయే కర్రీ అండి. నాకైతే చాలా మినిమం వంటలు వస్తాయి, అందులో ఇదొకటి. ఎక్కువ వంటలైతే రావు. అంటే ఇప్పుడు ఎక్కువగా చేస్తున్న పెద్ద పెద్ద వంటలు, వెరైటీ వంటలైతే నాకు రావు. బేసిక్ వంటలతోనే మేనేజ్ చేస్తున్నాను. ఇది దోశలోకి చేసే కర్రీ కాబట్టి ఎక్కువ గ్రేవీ కావాలి కాబట్టి కొంచెం వాటర్ కూడా ఎక్కువ యాడ్ చేస్తున్నాను. కాబట్టి దోశలోకి పులుసు ఎక్కువ ఉంటుంది. తర్వాత దోశకు కావాల్సిన పిండి కూడా కలిపి పెట్టుకుంటున్నాను, సాల్ట్ అవన్నీ వేసి. ఈలోగా చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. ఇంకా సండే అంటే మా వాడికి పండగే. రోజు సండే అయితే ఎంత బాగుంటుందో అనుకుంటాడు. స్కూల్కి వెళ్ళే పని ఉండదు కదా, ఇంకా ఇల్లుని కూడా ప్లేగ్రౌండ్ లాగా మార్చేస్తాడు. చికెన్ ఎందుకో ఉడకలేదండి. పులుసు అయిపోతుంది కానీ ఈ ముక్క ఉడకట్లేదు కాబట్టి ఒక కుక్కర్లో పెట్టి ఒక విజిల్ రానిచ్చాను. అప్పుడు తొందరగా ఉడికిపోయింది. తీసేసి ఇంకా పక్కన పెట్టేస్తున్నాను. ఇంకా దోశలు వేయడం స్టార్ట్ చేయాలి. దోశలు వేయడం స్టార్ట్ చేసేటప్పటికి మా బాబు వచ్చి నేను దోశలు వేస్తాను, ఫస్ట్ దోశ నేను వేస్తాను, నా దోశ నేను వేసుకుంటాను అని వచ్చాడనమాట. వాడికి దోశలు వేయడం, చపాతీ కాల్చడం కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తాడు. సరే అని ఇచ్చాను. ఇలా వేస్తున్నాడు. పిల్లలు ఏదైనా పని చేస్తాము అన్నప్పుడు వాళ్ళని చేయించాలండి. అంటే నువ్వు సరిగ్గా చేయవు, నువ్వు నీట్గా చేయవు అని మనం రెస్ట్రిక్ట్ చేస్తే వాళ్ళు నెక్స్ట్ మళ్ళీ ఇంకో పని చేయడానికి ఇంట్రెస్ట్ చూపించరు. సో మనం కూడా చిన్నప్పుడు అలాగా నేర్చుకునే కదా ఇప్పుడు పర్ఫెక్ట్గా చేస్తున్నాము. అది ఎందుకో మనం మర్చిపోతాము. స్టార్టింగ్ చేసినప్పుడే వాళ్ళు అన్నీ నీట్గా పర్ఫెక్ట్గా చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తాం కాబట్టి అక్కడే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఇంకా దోశలు అప్పటికప్పుడు వేస్తూ ఉంటే తింటూ ఉంటేనే బాగుంటుంది కాబట్టి నేను వేస్తున్నాను. వాళ్ళందరూ తింటున్నారు కూర్చొని. అందరూ టిఫిన్ తినడం అయితే అయిపోయింది. తర్వాత నేను ఇంకన్నీ సర్దేస్తున్నాను. అంటే పిండి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఆ మిగిలిన చికెన్ కర్రీ గిన్నెల్లో వేసేసి ఇంకా గిన్నెలన్నీ షింక్లో వేసేస్తున్నాను. తర్వాత కౌంటర్ టాప్ తుడిచేసి స్టవ్ తుడిచేస్తే అక్కడికి ఒక పెద్ద పని అయినట్టే. అంటే షింక్లో గిన్నెలు, పైన కౌంటర్ టాప్ గిన్నెలు ఎక్కడెక్కడ ఉంటే నెక్స్ట్ పని స్టార్ట్ చేయడానికి అస్సలు మనసు రాదు. ఇంకా ఇప్పటితో సగం డే కంప్లీట్ అయిందండి. అంటే బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. తర్వాత నేను ఆల్రెడీ సాక్స్లు నానబెట్టాను కదా, అవి ఉతికేసి అలిమేసి ఆరేయాలి. అసలు యాక్చువల్గా పొద్దునే చేయాల్సిన వర్క్ ఇది. పొద్దున్న లేట్గా లేయడం వల్ల ఇవన్నీ కూడా డిలే అవుతున్నాయి.
పొద్దున్నే 1 అవర్ ముందు లేసుంటే ఇది ఎర్లీ మార్నింగే అయిపోయిండేది. ఇంత ఎండలో చేయాల్సిన అవసరం ఉండేది కాదు. కానీ మళ్ళీ ఇది పెట్టుకుంటే బ్రేక్‌ఫాస్ట్ లేట్ అవుతుంది గదా అని ఇంకా ఆ పని కంప్లీట్ అయ్యాక ఇది స్టార్ట్ చేస్తున్నాను. సాక్సుల పని అంతా అయిపోయాక ఇంకా స్నానం చేసి తర్వాత అప్పటికే 12:30 దాటిందండి. కాబట్టి ఇంకా మళ్ళీ లేట్ అవుతుంది కాబట్టి బిర్యానీ కూడా స్టార్ట్ చేసేసాను. కావాల్సినవన్నీ కట్ చేసి పెట్టుకొని, కావాల్సినన్ని రెడీ చేసి పెట్టుకున్నాను. ఇంకా ఆల్రెడీ చికెన్ మ్యారినేట్ చేసుంది కాబట్టి ఎక్కువ టైం ఏం పట్టలేదండి. తొందరగానే అయిపోయింది. బిర్యానీకి విజిల్ పెట్టేశాను. అది ఒక 15-20 మినిట్స్ తర్వాత ఆపేసేయాలి. ఈలోగా పెరుగు పచ్చడికి రెడీ చేసుకుంటున్నానండి. చికెన్ బిర్యానీ రెడీ అయిందండి. ఇవన్నీ అయ్యేలోపు నాకు ఫైనల్‌గా మధ్యాహ్నం 2 గంటలయింది టైము. తర్వాత కూర్చొని అందరం తినేసాము. సో, మార్నింగ్ లేట్‌గా లేవడం వల్ల నాకు డే అంతా కూడా ఒక 1 అవర్ లేట్‌గానే నడిచిందని చెప్పాలి. సో, ఇంకా బయటికెళ్ళాలి రిలేటివ్స్ ఇంటికని ఈవినింగ్ టైము 3 అలాగా రెడీ అవుతున్నానండి. ఈ రోజుకి ఈ సండే ఇలా గడిచిందనమాట. సో, ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.